హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ వారి స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్ ఇది యూలిప్ ప్లాన్ అంటే షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. అందువల్ల దీంట్లో మీరు ₹1,00,00,000 బీమా తీసుకుని మీరు పాలసీ టర్మ్ ఎన్ని ఎక్కువ సంవత్సరాలు పెట్టుకుంటే మీరు పే చేసిన ప్రీమియం ప్రకారం అది లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ద్వారా మీకు ₹1,00,00,000 కానీ 2 కోట్లు కానీ 3 కోట్లు అలా ఈ యూలిప్ ప్లాన్ ద్వారా ఎక్కువ అమౌంట్ని మీరు పొందవచ్చు. ఈ ప్లాన్ని పొందడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 60 సంవత్సరాలు. నెక్స్ట్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 100 ఇయర్స్. నెక్స్ట్ పాలసీ టర్మ్ని 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో మీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్. దీంట్లో లిమిటెడ్ ప్రీమియం అయితే 5 నుంచి 12 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే రెగ్యులర్ ప్రీమియం అయితే 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో ప్రీమియం అనేది మీ ఏజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా 25 లక్షలు, మ్యాక్సిమం నో లిమిట్, మనం ఎంతనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్ యొక్క బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది స్విచ్చింగ్. దీంట్లో 11 రకాల ఫండ్స్ ఉంటాయి. మీరు పే చేసే ప్రీమియం అమౌంట్ని 100% ఒకే ఫండ్లో పెట్టుకోవచ్చు, లేదంటే కొంత భాగాన్ని వేరు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలా మధ్యలో ఈ ఫండ్ యొక్క అమౌంట్ని వేరు ఫండ్స్లోకి ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. దానికి ఏ విధమైన ఛార్జెస్ ఉండవు. నెక్స్ట్ సెకండ్ది ప్రీమియం రీడైరెక్షన్. మీరు భవిష్యత్తులో కట్టే ప్రీమియమ్స్ని వేరే ఫండ్లోకి మార్చాలి అనుకుంటే మీరు ప్రీమియం కట్టడానికి ముందే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది, తర్వాత చెబితే మార్చబడదు. ఈ విధంగా మార్చడానికి మీ దగ్గర నుంచి ఏ విధమైన ఛార్జీ తీసుకోరు. అదే మీ ఫండ్ ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఉన్నట్లయితే ప్రీమియం రీడక్షన్ అనేది జరగదు. ఎందుకంటే ఎస్టీపీ ప్లాన్లో రెగ్యులర్ ఇంటర్వెల్ ప్రకారం మీ ఫండ్ అనేది ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కి ఆటోమేటిక్గా మార్చబడుతుంది. మనకి మార్కెట్ మీద అవగాహన ఉన్నట్లయితే ఎస్టీపీలో కాకుండా మనమే ఫ్యూచర్ ప్రీమియమ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది టాప్అప్ ప్రీమియం. దీంట్లో మీరు ఇయర్లీ ప్రీమియం ఎంత అయితే కడతారో అది మాత్రమే కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ని కూడా పే చేయవచ్చు. దీన్నే టాప్అప్ ప్రీమియం అంటారు. దీని ద్వారా మీ బీమా అమౌంట్ అనేది కాంపౌండింగ్ ద్వారా 2 కోట్లు 3 కోట్లు అలా పెరుగుతూ వెళ్తుంది. దీనికి లాకింగ్ పీరియడ్ వచ్చి 5 సంవత్సరాలు. దీంట్లో మినిమం అమౌంట్ వచ్చి 5,000 పే చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం మనం కట్టే ప్రీమియం కంటే మించకూడదు. ఈ ఎక్స్ట్రా టాప్అప్ ప్రీమియం యొక్క అమౌంట్ని మీరు ఏ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైన ఛార్జెస్ కట్ అవ్వవు. నెక్స్ట్ నాలుగోది పార్షియల్ విత్డ్రావల్. పార్షియల్ విత్డ్రావల్ అనేది 5 సంవత్సరాలు దాటిన తర్వాత మనం కట్టిన ప్రీమియమ్స్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్లో ఛార్జెస్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. ఇది షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం పే చేసే ప్రీమియంలో కొంత అమౌంట్ని ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ కింద కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ది పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. దీంట్లో 0.3%ని కట్ చేసుకుంటారు. అది ఫస్ట్ 4 ఇయర్స్ కట్ అవ్వదు. 5th ఇయర్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లోంచి కట్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. అది మ్యాక్సిమం నెలకి 500 కంటే ఎక్కువ కట్ కాదు. నెక్స్ట్ మూడోది ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. ఇది మార్కెట్ అనాలిసిస్ ఫండ్ మేనేజర్ వారి కోసం రోజు తీసుకుంటారు. కానీ ఇయర్లీ చూసినట్లయితే అది రెగ్యులర్ ఫండ్లో 1.35% పర్ యానము, డిస్కంటిన్యూడ్ ఫండ్లో 0.5% పర్ యానము కట్ అవుతుంది. ఇది మనం తీసుకున్న ఎన్ఏవి నుంచి కొంత భాగాన్ని అమ్మి దాని నుంచి ఈ అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాలుగోది మొర్టాలిటీ ఛార్జెస్. మనం పే చేసే ప్రీమియంలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్కి, మరి కొంత అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్కి వెళ్తుంది. దీనికి గాను కొంత అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే ప్రతి ₹1000కి ₹50 అప్రాక్సిమేట్గా కట్ అవడం జరుగుతుంది. అది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్లో రిటర్న్ ఆఫ్ ఛార్జెస్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది రిటర్న్ ఆఫ్ 2x అండ్ 3x మొర్టాలిటీ ఛార్జెస్. దీంట్లో మనకు ఫస్ట్ ఇయర్ నుంచి 10వ సంవత్సరం వరకు మొర్టాలిటీ ఛార్జెస్ అనేవి కట్ అవుతాయి. వాటిని 11వ సంవత్సరం నుంచి 2x లేదా 3x రూపంలో ఎన్ఏవికి యాడ్ చేస్తారు. దీనివల్ల లాంగ్ టర్మ్లో మనకి ఫండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇలా పాలసీ ఎండింగ్ వరకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది రిటర్న్ ఆఫ్ 2x ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. దీంట్లో ఫస్ట్లో మనకి ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ కింద కట్ చేసిన అమౌంట్ని పాలసీ తీసుకుని 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక 10వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు 4 సంవత్సరాల పాటు మన దగ్గర తీసుకున్న దానికి 2 రెట్లు ఫండ్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది రిటర్న్ ఆఫ్ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఎఫ్ఎంసి. దీంట్లో ఫస్ట్లో మనకి 1.35% పర్ యానం కట్ చేసిన అమౌంట్ని పాలసీ ఎండింగ్ మెచ్యూరిటీ టైంలో మనకి తిరిగి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్లోని లాయల్టీ ఎడిషన్ అట్ మెచ్యూరిటీ ఆప్షన్ని చెక్ చేసినట్లయితే కంపెనీ ఎక్స్ట్రా బోనస్ని మెచ్యూరిటీ సమయంలో మీ ఫండ్కి యాడ్ చేసి ఇస్తుంది. ఇది మీరు కట్టే ఇయర్లీ ప్రీమియం ఆధారంగా యాడ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే మీరు పాలసీ టర్మ్ 6 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే మీరు కట్టే ప్రీమియంకి 1 టైంని, అదే 8 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే
మీరు కట్టే ప్రీమియంకి 2 టైమ్స్, అదే 10 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే మీరు కట్టే ప్రీమియంకి 2.5 టైమ్స్ అందివ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇయర్లీ ₹1,00,000 చొప్పున పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే మీకు ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 కాబట్టి 1,00,000 ఇంటూ 2.5 టైమ్స్ అంటే 2,50,000ని మెచ్యూరిటీ టైంలో ఫండ్కి యాడ్ చేసి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆప్షన్. మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ కానీ లంసమ్గా పొందవచ్చు, లేదంటే 5 సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్ రూపంలో మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ రూపంలో కూడా పొందవచ్చు. ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకునేటప్పుడు ఇది ఫ్యూచర్లో మార్కెట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ అనేది పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. అందువల్ల మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకున్నా కానీ మీకు కావాలంటే ఎట్ ఏ టైము టోటల్ అమౌంట్ని విత్డ్రా చేసి పొందవచ్చు. ఇందులో మరో ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకునే ఈ 5 సంవత్సరాలు మీకు పాలసీ అనేది యాక్టివ్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మీరు పే చేసిన ప్రీమియమ్స్కి 105%ని మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. డెత్ బెనిఫిట్కి మీరు బీమా ఎంత అయితే తీసుకున్నారో అది కానీ, అప్పుడు ఉన్న ఫండ్ వాల్యూ ఎంత ఉందో చూసి అది కానీ, లేదంటే మీరు టోటల్ ప్రీమియమ్స్ ఎంత పే చేస్తారో దానికి 105 టైమ్స్ కానీ, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని నామినీకి అందించి అక్కడితో ఈ పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్. మనం పాలసీ టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి జీవించి ఉన్నట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఆల్రెడీ డిఫరెంట్ ఫండ్స్లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అప్పటికి ఎంత వాల్యూ ఉందో చెక్ చేసి ఆ అమౌంట్ని మనకి రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ని మనం కావాలంటే లంసంగా పొందవచ్చు, లేదంటే ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా పొందవచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్లోని రైడర్స్ని చెక్ చేసినట్లయితే దీంట్లో 5 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. మనం కొంచెం ఎక్కువ ప్రీమియం పే చేయడం ద్వారా ఈ రైడర్స్ యొక్క బెనిఫిట్ని కూడా పొందవచ్చు. కానీ దీంట్లో మనం కంపల్సరీ 2 కానీ 3 రైడర్స్ కానీ ఈ పాలసీతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇన్బిల్ట్ అయ్యి వస్తాయి. మనం కట్టే ప్రీమియంకి ఈ రైడర్ అమౌంట్ అనేది కూడా యాడ్ అవుతుంది. అందులో ఫస్ట్ది ఇన్కమ్ బెనిఫిట్ అనే యాక్సిడెంషియల్ డిజేబిలిటీ రైడరు, సెకండ్ది ప్రొటెక్ట్ ప్లస్ రైడరు, మూడోది హెల్త్ ప్లస్ రైడరు, 4 లైవ్ వెల్ రైడరు, 5 వ్యూరా ప్రీమియం రైడరు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్కి 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి ₹1,00,000 బీమా తీసుకుని పాలసీ టర్మ్ 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతను ఇయర్లీ ₹1,00,000 చొప్పున 12 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు. అంటే ఇతని ఏజ్ 30 సంవత్సరాలు, పాలసీ టర్మ్ 40 సంవత్సరాలు పెట్టుకున్నాడు కాబట్టి టోటల్గా ఇతనికి 70 సంవత్సరం వచ్చేంత వరకు ఈ పాలసీ యాక్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇతను పాలసీతో పాటు రైడర్స్ తీసుకోవాలి కాబట్టి ఇతను 3 రైడర్లను యాడ్ చేసుకోవడం జరిగింది. ఇన్కమ్ బెనిఫిట్ అను యాక్సిడెన్షియల్ డిజేబిలిటీ రైడరు. దీని పాలసీ టర్మ్ వచ్చి 40 సంవత్సరాలు, అంటే పాలసీ ఎండింగ్ వరకు ఇది యాక్టివ్లో ఉంటుంది. దీని సమ్ అష్యూర్డ్ ₹1,00,000. యాక్సిడెన్షియల్ పరంగా ఏమైనా జరిగినా మనకి డెత్ బెనిఫిట్ కాకుండా ఈ ₹1,00,000 కూడా అంటే 2 కోట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొటెక్ట్ ప్లస్ రైడరు, ఇది కూడా 40 ఇయర్స్ ఉంటుంది. దీని సమ్ అష్యూర్డ్ ₹1,00,000. మూడోది హెల్త్ ప్లస్ రైడరు, ఇది 15 సంవత్సరాలు మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. దీని సమ్ అష్యూర్డ్ 10 లక్షలు. నెక్స్ట్ దీంట్లో మనం ఎవ్రీ ఇయర్ రైడర్ అమౌంట్ కాకుండా ప్రీమియంని ₹1,00,000 చొప్పున 12 లక్షలు 12 సంవత్సరాలు పే చేస్తాం. ఈ అమౌంట్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి 40వ సంవత్సరం వరకు మనకి ఏదైనా రిస్క్ జరిగినా డెత్ బెనిఫిట్ అమౌంట్ ₹1,00,000 మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ₹76,357, సెకండ్ ఇయర్ ₹1,69,934, థర్డ్ ఇయర్ ₹2,71,503, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా అందివ్వడం జరుగుతుంది. అది 40 సంవత్సరంకి వచ్చేటప్పటికి మెచ్యూరిటీ కింద ₹1,42,535 అందిస్తారు. అదేవిధంగా మనం పే చేసిన ప్రీమియం అమౌంట్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ ఫండ్ వాల్యూ అనేది 8% చొప్పున చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ₹81,231, సెకండ్ ఇయర్ ₹1,73,934, థర్డ్ ఇయర్ ₹2,74,503, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ 40వ సంవత్సరం వచ్చేటప్పటికి ₹1,30,70,270 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 చొప్పున 12 సంవత్సరాలు 12 లక్షలు పే చేస్తాం. తర్వాత 20 సంవత్సరాలకి మనం పార్షియల్ విత్డ్రా చేయాలి అనుకుంటే మినిమం 3 ప్రీమియమ్స్ నుంచి రిమైనింగ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ కేస్ 20వ సంవత్సరం తర్వాత మనకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అప్పుడు ఫండ్ వాల్యూ ఎంత ఉందో అది కానీ, లేదంటే డెత్ బెనిఫిట్ ₹1,00,000 ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు పార్షియల్ విత్డ్రా చేయక రిమైనింగ్ ఇందులో 3 లక్షలే ఉంది కాబట్టి మీరు 70 సంవత్సరం వరకు బతికున్నట్లయితే మీకు మెచ్యూరిటీ కింద ఈ 3 లక్షలకి ఎంత ఫండ్ వాల్యూ వచ్చిందో ఆ ఫండ్ అమౌంట్ మాత్రమే తిరిగి మీకు అందివ్వడం జరుగుతుంది. అదే మీరు ప్రీమియంతో పాటు కొంచెం టాపప్ ప్రీమియం కొంచెం ఎక్కువ అమౌంట్ని పే చేసినట్లయితే మీకు మెచ్యూరిటీ టైంలో ఎక్కువ ఫండ్ అనేది జనరేట్ అవుతుంది. మనకి నార్మల్గా అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు లాంగ్ టర్మ్లో 12% వరకు రిటర్న్స్ని మనం పొందవచ్చు. కానీ దీంట్లో 8% చొప్పున చూసినట్లయితే
1,30,70,270 రూపాయలు వస్తుంది. అదే మనం 10% చొప్పున చెక్ చేసినట్లయితే 2,20,36,273 రూపాయలు వస్తుంది. అదే 12% అయితే 3,69,10,086 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మనకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ₹1,00,00,000, అదే మనం మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే 3 కోట్ల వరకు మనం రిటర్న్స్ని పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ యూలిప్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.